మాదిగ సోదరు కానీ గుర్రాజ్ జాషువా గారు ఒక కవి అలాంటి చెప్పడం జరిగింది. నేను చెప్పిన విధంగానే ఒక ఊరవతల ఒక ఎద్దు చనిపోతే అది దాన్ని తీసుకొచ్చి దాని చర్మం ఒలిసి వ్యాధులు వస్తాయని చెప్పి దాని చర్మం ఒలిసి దప్పు కానీ వివిధ చెప్పు కానీ వివిధ పనివృత్తులను సమాజం చేసిన సేవ చేసిన ఘనత మాదిగ జాతిది. ఊర్లో ఒక 10 ఊర్లు సఫాయి కార్మికులు అలా పని చేయకుంటే స్మెల్ వచ్చి వింత రోగాలు వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఊర్లో శుభ్రం చేసిన జాతి మాదిగ జాతి. ఏ నాయకుడు వచ్చి మన మద్దతు కోరిన మన కడుపులో పెట్టుకొని వాళ్ళని గెలిపించిన జాతి మన మాదిగ జాతి. సమాజానికి ఎంతో సేవ చేసిన జాతి మన మాదిగ జాతి. కులం పేరు చెప్పుకొని తిరగలేని రోజుల్లో 1994లో ఈదుమూడు అనే చిన్న మానవ పల్లెలో మాదిగ దండను ఎంఆర్పిఎస్ను స్థాపించి దాదాపు 2020 సంవత్సరం దాకా నందమూరి చంద్రబాబు నాయుడు గారి సౌకర్యమైన నారాయణపాలెంలో ప్రారంభించిన యాత్ర 2020 వరకు 2020 సంవత్సరం వరకు వివిధ గ్రామాలలో ప్రయాణించి కూడా వచ్చి ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మన పోరాటాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే దాదాపు 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 50,000 ఉద్యోగాలు మనకు వస్తే ఒక 4 సంవత్సరాల్లోనే వర్గీకరణ జరిగిన దాంట్లో 25,000 పైగా మనకు మాదిగ సోదరులకు ఉద్యోగాలు రావడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 50,000 ఉద్యోగాలు వస్తే వర్గీకరణ జరిగితే 4 ఏళ్లలో 25,000 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఎంతవరకు మనం నష్టపోయినామో మాదిగ సోదరులు గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనకు జరుగుతున్న ఎట్లయితే వర్గీకరణ జరిగింది మాదిగలు లబ్ధి పొందుతున్నారని చెప్పేసి కంటమండిన సంపన్న వాళ్ళు అందరు మానవులు కాకుండా సంపన్న మానవులు ఎస్సీ రిజర్వేషన్ దొబ్బితున్న సంపన్న మానవులు వాళ్ళంటే అందరూ కూడా ఎదిగి లేరు కాబట్టి లేనోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరు మానవులు కాదు సంపన్న మానవులు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వేసి సుప్రీంకోర్టులో కేసు వేసి టెక్నికల్ ఇష్యూ అనే ఒక చిన్న కారణంతో ఆనాడు ఎస్సీ వర్గీకరణను కొట్టివేయడం జరిగింది. ఆ 2004 నుంచి కొట్లాడితే మళ్ళీ అప్పటి నుంచి ప్రారంభించి దాదాపు ఈ 2024 దాకా నిరంతరం జాతిని చైతన్యం చేస్తూ వివిధ పార్టీలకు మద్దతు తెలుపుతూ వర్గీకరణ చేస్తున్న ప్రతి పార్టీకి మనం మద్దతు తెలిపిన పార్టీ అంటూ ఏది లేదు. అన్ని పార్టీలకు మనం మద్దతు తెలిపినాం. అన్ని పార్టీలు కూడా వర్గీకరణకు మేము ఖచ్చితంగా అమలు చేస్తామనే కానీ ఏ పార్టీ కూడా వర్గీకరణపై మొగ్గు చూపలేదు. గత సంవత్సరం నవంబర్ 11 తారీఖున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకుల విశ్వరూప మహాసభను నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేసి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవరకు విధించిన కమిషన్ల రూపంలో వీళ్ళకి ఏం జరిగిందని అన్ని వివరాలు తెలుసుకొని ఆనాడు ఆ సభకు మనకు విచ్చేసి నేను మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేసి మీకు వర్గీకరణ చేసి పెడతామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడవక ముందే సుప్రీంకోర్టు ద్వారా 7 జడ్జీలతో వేసిన బెంచ్ 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, మాదిగలకు అన్యాయం జరిగింది, విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు, 59 కులాల్లో కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి పొందింది, చివరి వరకు రాజ్యాంగ ఫలాలు మిగతా 59 కులాలకు చివరి వరకు ఫలాలు అందలేదని చెప్పేసి ఒక సంచలన తీర్పు మనకు ఎస్సీ వర్గీకరణపై ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చు జనాభా ప్రకారం అని చెప్పి స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఇస్తూ ఆనాడు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అనేక ప్రోగ్రాలలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఉన్నప్పటికీ కూడా అనేక ప్రోగ్రాలలో మాదిగలకు అండగా ఉండి అనేక
వర్గీకరణ చేయడానికి ఉండగానే కూడా ఆయన చేయలేకపోయాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా రాజకీయంగా ఎదిగిన ఇక్కడి కొంతమంది నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన మాల సోదరుడైన మల్లికార్జున దగ్గరికి వెళ్ళి, అయ్యా వర్గీకరణ జరగకుండా మీరు రేవంత్ రెడ్డి గారిపై ఒత్తిడి తేవాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి మల్లికార్జున గారిపై పెడితే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా ఎస్సీ వర్గీకరణపై ముందుకెళ్తారు, మా నిర్ణయం అనేది వర్గీకరణపై ఎలాంటి మూవ్మెంట్ కూడా మీరు తీసుకురావద్దని చెప్పేసి ఆయనపై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవడం వల్ల సబ్ కమిటీలు, కమిషన్లు పేరుతో దాదాపు 4 నెలలు గడుస్తున్నాయని కూడా వర్గీకరణ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించుకుంటూ రావడం జరిగింది. ఆనాడు అసెంబ్లీ చెప్పిండు, ఇప్పుడున్న ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఇక ముందు వేసే ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ నేను అమలు వర్గీకరణ తర్వాత చేస్తూనే అమలు చేస్తా అని చెప్పిండు. కానీ ఆయన చెప్పిన మాట మీద ఉండకుండా డిఎస్సీ ఫలితాల్లో దాదాపు 1600 మంది ఎస్సీ కోటల్లో డిఎస్సీలో ఉద్యోగాలు వస్తే దాదాపు 400 ఉద్యోగాలు మాత్రమే మా దగ్గర రావడం జరిగింది. మిగతా ఉద్యోగాలు మాత్రం మాల సోదరులకు వెళ్ళడం జరిగింది. అదే వర్గీకరణ జరిగి ఉంటే జనాభా ప్రకారం మాకు 1200 ఉద్యోగాలు పైగా మా మాదిగ సోదరులకు వస్తుంది. కానీ మాకు వచ్చిన ఎన్ని ఉద్యోగాలు? 400 ఉద్యోగాలు. ఇది ఒకటే జరగకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఉద్యోగాలకు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. మన పరీక్షలు కూడా జరుగుతూ సాగడం జరిగింది. నిర్లక్ష్యం వహించడం వల్ల వర్గీకరణ వచ్చే ఉద్యోగాలు